పసుపు బోర్డు నిజామాబాద్ రైతుల దశాబ్దాల కళ 11 ఏళ్ల నిర్విరామ పోరాట ఫలితంగా అది నేడు సాకారమైంది। ఈ విజయం ఆషామాషిగా వచ్చింది కాదు। కల్వకుంట్ల కవిత నేతృత్వంలో పసుపు రైతులంతా సంఘటితంగా అలుపెరగక చేసిన పోరాటానికి ప్రతీక। కేంద్రమే దగా చేసిన ఎన్నో కాషాయ కుతంత్రాలు ఎదురైనా వెనుకడుగు వేయక సాగిన దీక్షాఫలం। స్పైస్ బోర్డు కుట్రలను తెగనాడి మోడీ సర్కారు మెడలు వంచి సాధించుకున్న విజయ పతాకం। మేము అడిగామంటే ఆంధ్రాతో కంపేర్ చేస్తే తెలంగాణలో ప్రొడక్షన్ ఎక్కువ ఉంది। తెలంగాణ తమిళనాడు ఈక్వల్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి। సో మీరు పసుపు బోర్డు ఎక్కడ పెట్టినా పర్వాలేదు, ఒక బోర్డు అనేది ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది। ఈ పంట మీద ఈ సాగు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని వారు రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఏం చేశారంటే మొత్తం స్పైసెస్ బోర్డు ఏదైతే 54 కమర్షియల్ క్రాప్స్ని డీల్ చేస్తుందో ఆ స్పైసెస్ బోర్డుని అంతా కూడా 5 రీజనల్ బోర్డ్స్గా విడగొట్టడం జరిగింది। విడగొడుతున్నటువంటి సందర్భంలో కూడా ఆ పసుపుని చూసే బోర్డుని తీసుకెళ్లి వారు గుంటూరులో పెట్టారు తప్పితే తెలంగాణలోనో తమిళనాడులోనో పెట్టలేదు। కాబట్టి అది మరీ విచిత్రంగా అనిపించింది నాకు। ఇందులో రాజకీయాలకు అతీతమైనటువంటి అంశం ఇది। సో తమిళనాడులో పెట్టినా మేఘాలయలో పెట్టినా ఎక్కడ పెట్టినా పర్వాలేదు, కానీ ఈ దేశానికి మాత్రం ఒక పసుపు బోర్డు అనేటటువంటిది అవసరం। ఆల్రెడీ రైతులు నష్టపోతూ ఉంటే దిగుమతులు చేసుకుంటా ఉన్నారు, ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు। ఇలా టర్మరిక్ పక్కన దేశాల నుంచి కంబోడియా లాంటి దేశాల్లో చీప్ వెరైటీ పసుపు ఏదైతే పండుతుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకునేటటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తున్నాం। అంటే ఆల్రెడీ రైతు కష్టాల్లో ఉంటే ఇంకా రైతు నడ్డి విరగొట్టే ప్రయత్నము ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది। దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ పసుపు ఇంపోర్ట్ చేయడం అనేటటువంటిది తక్షణమే నిలిపివేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తాం। తెలంగాణ ప్రభుత్వం పసుపు రైతుల పట్ల ఉన్న కమిట్మెంట్ని చూపిస్తుంది, కానీ దానికి తగినటువంటి సహకారం ఖచ్చితంగా కేంద్రం నుండి రావాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది। ఇవాళ మీరు చూసినట్టయితే పసుపు ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్ కూడా పెరుగుతుంది। దానివల్ల దాదాపుగా ఒక 1000 కోట్ల రెవెన్యూ కూడా ప్రభుత్వానికి వస్తుంది। అయినప్పటికీ వాటి మీద శ్రద్ధ వారు పెట్టడం లేదు। ఆ విధంగా శ్రద్ధ పెట్టాలి ప్రభుత్వం। కాబట్టి ఈ రకంగా పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని టూల్స్ని వాడుకొని ప్రైవేట్ మెంబర్ బిల్ కావచ్చు, ప్రశ్నల రూపంలో కావచ్చు, వినతి పత్రాల రూపంలో కావచ్చు, వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం। 23 సంవత్సరాల కళ నిజానికి అది రేపు తీరబోతూ ఉన్నది। సో రేపటితోని లాస్ట్ లెగ్ ఫినిష్ అయ్యి మొత్తం రూట్ కూడా ఓపెన్ అవుతుంది। రేపు కరీంనగర్ టు నిజామాబాద్, నిజామాబాద్ టు కరీంనగర్ రైల్వే రూటు ప్రారంభం అవుతుంది। కానీ ఇంకా ఫ్యూచర్లో చాలా పెద్ద ఎత్తున ట్రైన్స్ కానీ ముఖ్యంగా నిజామాబాద్లో పండేటటువంటి పంటలను దగ్గరగా ఉండే మహారాష్ట్ర మార్కెట్లకు కానీ తెలంగాణ అంతటా కూడా విస్తరించుకోవడానికి మంచి అవకాశాలు కల్పించేటటువంటి రైల్వే లైన్ అవుతుంది। కాబట్టి రేపు ప్రారంభం అవుతున్నందుకు నిజామాబాద్ ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు చెప్తాను।